తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నాళ్లుగానో ప్రత్యర్థులుగా ఉన్న డీఎంకే మరియు అన్నా డీఎంకే ఒకటవుతున్న వార్తలు రాష్ట్ర రాజకీయాలని కుదిపేస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఏర్పడిన ప్రతిస్తంభనను తొలగించేందుకు ఈ రెండు పార్టీలు తెరవెనుక చర్చలు జరుపుతున్నాయని ప్రచారం జోరందుకుంది. అధికారం కోసం సిద్ధాంతాలను పక్కన పెట్టి అనూహ్య కూటమి దిశగా అడుగులు వేస్తున్నాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో రాజకీయ నటుడు విజయ్ నేతృత్వంలో తమిళిగా వెற்றி కలగం సంచలన ప్రకటనతో హాట్ టాపిక్ గా మారింది. టీవీకేకు చెందిన 107 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామా చేస్తారని పార్టీ వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. ప్రజలు మార్పు కోసం ఓటేశారు, కానీ పాత ప్రత్యర్థులు కలిసిపోతే ఇది ప్రజా తీర్పుని అవమానించడమే అవుతుందని అంటున్నారు. పదవుల కంటే ప్రజల విశ్వాసమే మాకు ముఖ్యమని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ వ్యాఖ్యలు ఈ పరిణామాలకు మరింత వేడి తెచ్చాయి. మెజారిటీ ఉన్న ఏ కూటమినైనా ఆహ్వానించాల్సిందని ఆయన చెప్పడం ఈ కలయికకు గ్రీన్ సిగ్నల్ లాంటిగా మారింది. ఒకవైపు అధికార సమీకరణలు, మరోవైపు నైతిక రాజకీయాలపై టీవీకే పోరాటం. 107 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు నిజమైతే ఉప ఎన్నికలు లేదా మధ్యంతర ఎన్నికలు వంటి పరిణామాలు తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో ఇది కేవలం ఒక కూటమి కథ కాదు, అధికారం వర్సెస్ నైతికత మధ్య జరుగుతున్న పెద్ద పోరాటంగా మారింది. రాబోయే రోజులు రాష్ట్ర రాజకీయ దిశను పూర్తిగా మార్చే అవకాశం ఉంది.